అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు మనకు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా మనకు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది. మరి విడతకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరంలో 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున అయితే వేస్తూ 6,000 రూపాయలనైతే సంవత్సరానికి అందిస్తూ ఉంటుందన్నమాట. మరి ఇట్లా ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఇక 19 విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేసింది. మరి 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరి నెలలో మనకు ఒక్కో రైతుకు కూడా 19వ విడత 2,000 రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మనకు 20 విడతకు ఆమోదం అయితే తెలిపింది. దాదాపు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 1 కోటి మందికి పైగా రైతులు అయితే ఉన్నారు. మరి 1 కోటి మందికి పైగా రైతులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన జారీ చేసింది. ఆ రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలను పొందొచ్చు అని చెప్పేసి ఆదేశాలు అయితే అందించింది. మరి పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు మీకు రావాలంటే మీరు ఇప్పటికే ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి. మరి ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు పడతాయి, ఏ రైతులకు ముందుగా డబ్బులు పడతాయి, రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేసి షేర్ చేసిన తర్వాత తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మన కేంద్ర ప్రభుత్వం మీకు నేరుగా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మీకు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల మంది రైతుల్లో మన ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మందికి పైగా రైతులు అయితే ఉన్నారు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ 1 కోటి మంది రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ఏపీలో రైతులకు అందిస్తే తెలంగాణలోని రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను అయితే అందించడం జరుగుతుంది. మరి ఇట్లా అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటూ ఉన్నారు. గత ఫిబ్రవరి నెలలో కూడా పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలను రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లోని 1 కోటి మందికి పైగా రైతులకు ఇట్లా డబ్బుల్ని ఎప్పటికప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తూ మేలు చేస్తూ ఉంది. ఆ రైతులంతా కూడా మనకు డబ్బులు తీసుకోవడానికి కూడా వారు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మరి అన్ని పనులు కూడా చేసుకుని డబ్బులను అయితే పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు మరొకసారి ఊహించిన విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి జూన్ నెలలోనే విడుదల చేయాల్సినటువంటి పీఎం కిసాన్ సాయాన్ని కొంత లేట్ అయితే అయింది. అంటే ఈ జూన్ నెలలోనే విడుదల చేయాల్సినటువంటి డబ్బులను విడుదల చేయకుండా మనకు ప్రభుత్వం వాయిదా వేసింది. మరి జూలై నెలలో తప్పకుండా మీకు డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ జూలై నెల 2వ వారం నుంచి పీఎం కిసాన్ 20 విడత డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ పీఎం కిసాన్ 20 విడత డబ్బులను తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మరి పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు మీకు రావాలంటే ఖచ్చితంగా రైతులు ఇలా చేసుకోవాలని చెప్పేసి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి రైతులు ఏం చేయాలి? మనకు ముఖ్యంగా చూస్తే ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి 3 పనులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. ఈకేవైసీ మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేయాలి. మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా మీరు కంప్లీట్ చేయండి. ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
మరి ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. ఎన్పిసిఐ లింక్తో పాటుగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చెప్పి కూడా మీరు చూసుకోవాలి. చాలామంది బోగస్ రైతులు ఉన్నారని, మనకు రైతులు కాకపోయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయాన్ని పొంది నిజమైనటువంటి రైతులకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ద్వారా రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి, అలాగే అన్నదాత సుఖీభవ, రైతు భరోసా, ఈ 3 పథకాలు రావాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది. మరి చాలామంది రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద ఏపీలో ఉన్న రైతులకు, అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ కింద తెలంగాణలోని రైతులకు డబ్బులను అయితే అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే మనకు లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బుల విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏర్పాట్లు చేశాయి. మరి లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులను మనకు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మరి ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించడం జరిగింది. మరి ఈ యొక్క లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకసారి. లిస్టులో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. లిస్టులో కనుక మీ పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. మరి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. పేర్లు ఉంటే తప్పకుండా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా రైతులు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే మీరు తీసుకోండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయన్నమాట. మరి ఇప్పటికే ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ సాయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ 2 కలిపి 7,000 రూపాయలు ఒకేసారి మీకు అందడం జరుగుతుంది. మరి రెండోదిగా చూసుకుంటే రైతులకు వానాకాలం రైతు భరోసా పిఎం కిసాన్ సాయం అయితే అందుతూ ఉంది. మరి 20 ఎకరాల వరకు కూడా ఈసారి రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు వానాకాలం రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి రైతులంతా కూడా ఈ వానాకాలం రైతు భరోసా సాయాన్ని కూడా పొందుతూ ఉన్నారు. మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు కొంతమంది కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల చిన్న చిన్న పనులు చేసుకోకపోవడం వల్ల ఏంటంటే వారు లబ్ధి పొందలేకపోతున్నారు. వారికి డబ్బులు అనేది రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి దాని ప్రకారం మీకు ఈ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు. అలాగే వానాకాలం రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా కూడా లబ్ధి పొందవచ్చు. మరి రైతులు ఒకసారి లిస్టులో పేర్లు ఉన్నాయో లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులు యొక్క లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ బెనిఫిషరీ లిస్టు, బెనిఫిషరీ స్టేటస్ అని 2 రకాల లిస్టులు అయితే ఉంటాయి. మరి బెనిఫిషరీ లిస్టులో అయితే అక్కడ మీరు ఏం చేయాలంటే బెనిఫిషరీ లిస్టులో అక్కడ మీ పేరు అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి, లేకపోతే ఫోన్ నెంబర్ ద్వారా అయినా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇట్లా చెక్ చేసుకున్న లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. మరి బెనిఫిషరీ స్టేటస్ దాంట్లో కూడా అంతేనండి. లేదంటే మీ యొక్క రాష్ట్రం పేరు, జిల్లా పేరు, మండలం పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా అంటే లిస్టులో చెక్ చేసుకోండి ఒకసారి మీకు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఒకసారి కనుక మీరు చెక్ చేసుకుంటే పేర్లు కనుక ఉంటే మీకు మరింత మేలు జరుగుతుంది. పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అందులో ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున డబ్బులు అయితే అందుతూ ఉంటాయి. ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు, అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు
లబ్ధి అనేది పొందవచ్చు. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. తప్పకుండా ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకుని లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకుని ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి.